నిజంగా, నిజంగా సాడ్ అండి అది. నిజంగా చాలా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా ఆహ్, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బులు నేనింకా ఆ అమ్మాయికి కూడా ఇవ్వను. హ్మ్. నా ప్రమోషన్స్‌కి గానీ, నా సినిమాకి గానీ ఉపయోగపడలేదు. హ్మ్. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఇస్తానని జెప్పేసి అవును. స్టేజ్ పైన మీరక్కడ ట్రాన్స్‌ఫర్ చేశారు. అవును సార్. అది నాకసల ఆ స్టేట్మెంట్ కానీ అయన్నీ కూడా అసలు ఒక గూస్ బంప్స్ మూమెంట్ లాగా అనిపించినాయి. అయ్యో! ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అనిపించింది. హ్మ్. ఎందుకు అంత పోరాటం ఎందుకు? వదిలేయచ్చు కదా! సార్ వదిలేయడానికి అంటే ఇదొక బాధ సార్. ప్రొడ్యూసర్ తనకి తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. ఇన్‌ఫాక్ట్ తనకి బెటర్ రూమ్స్, బెటర్ ఫుడ్ ఇచ్చి మేమింకా తక్కువ దాంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ అంటే అలానే ఉంటారండి. వైజాగ్లో ఈక్వల్‌గా ఉన్నాము. తను లీడ్ ఉన్నారు. బట్ స్టిల్ ఈక్వల్‌గా ఉన్నాము. తనకి వైజాగ్లో బెటరే నువ్వు ఇచ్చాము. హోటల్ నోట్ కదంటే అంటే బిగ్ తను హోటల్ ఇచ్చి మేము తనకి కంఫర్టబుల్ స్టేనే ఇచ్చాం సార్. ముందే క్లియర్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసాము. నువ్వు ఇంతకు ముందు పెద్ద బ్యానర్‌లో చేసావు. అలా ఉండదిక్కడ. అది ఫస్ట్ సినిమా. మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవుతోంది. సినిమా చాలా బా వస్తోంది. అడ్జస్ట్ అవ్వాలని క్లియర్‌గా చెప్పాము. అంతకుముందు పెద్ద బ్యానర్లు ఎక్కడ చేశారండి ఆమె? తను 2 సినిమాలు చేసిందండి తెలుగులో. అన్నపూర్ణ 'అనుభవించు రాజా' కిన్నెరసాని. కిన్నెరసానిలో సెకండ్ లీడ్ చేసింది. 'అనుభవించు రాజాలో' మెయిన్ లీడ్ చేసింది. అదే అదే రాస్తారెన్నో సినిమాలు. ఇవన్నీ కూడా ఓకే సార్. ఇవన్నీ కూడా సరే మేము టాంట్రమ్స్ ఉంటాయేమో హీరోయిన్వి రియల్గానే నడుస్తుంటాను కానీ ఒకటి బాధ ఏమనిపిస్తుంది అంటే నీ కెరీర్ స్పాయిల్ చేస్తా నేను రూయిన్ చేసి పడేస్తా అంట సార్. మాట్లాడటమే ఆ మాట. అవును. ఆ మాట అలా ఎలా ఆ పాయింట్ అనగలుగుతున్నారు? దగ్గర ఆ పాయింట్ దగ్గర బాధ అనిపిస్తుంది సార్. అంటే అతను మాతోనే కాదు డైరెక్టర్‌తో కూడా అంది సార్ అలానే. డైరెక్టర్ ఫోన్ డైరెక్టర్ చేసి కూడా సేమ్ ఠాకూర్ అని చెప్పింది. ఉంటాడు. ఇక్కడ ఎవరి కెరియర్‌లని ఎవరు చేయగలరు? నాకు డైరెక్టర్కి ఫోన్ చేసి ఠాకూర్ అని ఎవరో ఉంటారు, అతను చెప్పానంటే అదైపోతే ఇదైపోతా అంటే ఎక్కడో ముంబైలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఠాకూర్, మరి ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తాడు మాకు అర్థం కాదు. ఒకవేళ ఉన్నా కూడా ఏం చేస్తారు సార్? ఎవరేం చేశారు ఇక్కడ? ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరేమీ ఇబ్బంది పెట్టలేదు. మీరు పర్సనల్గా ఏమీ హెరాస్ చేయలేదు. అలాంటప్పుడు మీకేం సంబంధం ఉంటుంది? మేము అప్పటికి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎవరిదైనా సరే మాకు ఈ గొడవలు అవన్నీ ఎందుకు ప్రసన్న గారి దగ్గర కూడా వెళ్ళాము. సార్ ఇలా ఇలా అవుతోంది, ఏం చేయమంటారు? అగ్రిమెంట్ ప్రకారం మొత్తం ఇచ్చేసామమ్మా. ఎక్స్ట్రా డేస్ అయ్యాయి సార్, నేను ఒప్పుకుంటా. ఎక్స్ట్రా డేస్కి హీరోయిన్ హీరోలు అడగరండి ఎవరు కూడా. ఎగ్జాక్ట్లీ సార్. హీరోయిన్లు వాళ్ళ భుజాల మీద వాళ్ళకి ఎవరో డబ్బు పెట్టి వాళ్ళని ఫేమ్ చేయడం కోసం మరీ టూ మచ్ ఒక 10 రోజులు కాకుండా 20 రోజులు కాకుండా నెలల తరబడి తీస్తామంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అది ఓకే. కానీ ఒక సినిమాని స్టేబుల్గా మోసే హీరోయిన్లు ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నట్టు నాకు తెలియదు. తన అదే సార్ తన బాధ. నేను ఇవాళకి అప్పటికప్పుడు మీడియా ముందు నేను 1 lakh ట్రాన్స్ఫర్ చేశాను. తనకి ఇవ్వలేక కాదు సార్, నాకు అక్కడ తన యాటిట్యూడ్ ప్రాబ్లం. నేను ముందు నుంచి అదే చెప్పాను. ఇప్పుడు మీరు ఇంకో విషయం ఆలోచించారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఉమెన్ ప్రొడ్యూసర్ కాబట్టి సరిపోయింది. అదే 100 సార్లు అనుకుంటుండే సార్ నేను. తను ప్రొడ్యూసర్ ఉంది, పక్కనే ఉంది, సెట్స్లో మొత్తం ఉండింది కాబట్టి సరిపోయింది. అదే తను లేకుండా ఉండుంటే మీ ఫ్యామిలీ ఏమవుతుంది? అవును సార్. వీడేం చేస్తుంటాడో లే అనే పేరు వచ్చేది. అది నా కెరీరే పోయేది అక్కడ. తను కానీ ఏమన్నా అని ఉంటే. అవును. మధ్యలో ఇది కూడా చెప్పింది సార్, నేను సోషల్ మీడియాలో వీడియో పెట్టేస్తున్నాను, అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి సాయంత్రము. కష్టపడ్డాను పెడతా. ఒకటి అక్కడ డౌట్ ఏంటంటే కష్టపడ్డానని పెడతా ఉంటుంది సార్. మరి అందరూ ఆర్టిస్టులు అందరు చేసేది ఏంటి సార్? కెమెరా ముందు వాళ్ళు పడేది కష్టమే కదా. ఇప్పుడు నేను కూడా కష్టపడ్డాను, నా సినిమా 100 కోట్లు ఇవ్వండి అంటే ఆడియన్స్ చెప్పు తీసుకుని కొడతారు. నా సినిమా బాగుంది అంటేనే వాళ్ళు ఇస్తారు. కష్టపడ్డామని అందరు కష్టపడతాం సార్. సార్ 6 కోట్లు పెట్టి తీసిన సినిమా 2000 కోట్లు వచ్చింది మొన్న ఈ మధ్య. హాలీవుడ్ ఫిలిము, ఇట్స్ హారర్ ఫిలిము, అందరూ చూశారు. డబ్బులు ఎంత పెట్టాము అనేది ఎవరికి సంబంధం ఉండదు. ప్రేక్షకులు మెచ్చారా లేదనేది ఇక్కడ సంబంధం. అది 50 లక్షల అది నువ్వు అది పెద్ద పెద్ద హీరోలు చేశారా అవన్నీ ఎవరికి సంబంధం లేదు. ప్రేక్షకుడికి నచ్చిందా లేదా? ఇవాళ ఇదే రవితేజ గారి 23 లాంటి సినిమాని బ్రహ్మరథం పడుతున్నారు. గంటకి 35,000 నుంచి 40,000 టికెట్లు కొంటున్నారు. ఇదే రవితేజ గారికి 4,000 టికెట్లు కొన్న రోజులు లేవా? రీసెంట్గా లేవా? అవన్నీ అందుకనే వాళ్ళు స్టార్స్ అయ్యారండి. ఆ పేషెన్స్ అవన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే అవుతారు. అదర్వైజ్ ప్లస్ అగ్రిమెంట్లో ఈ క్లాజ్ కూడా లేకుండింది సార్. అంటే మధ్యలో మా షూట్ కొంచెం గ్యాప్ వచ్చింది. తను ఒకసారి ఒంట్లో బాగాలేదని షెడ్యూల్ ఒకటి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది. షెడ్యూల్లో మాకు ఇట్ వాజ్ అ కాంబినేషన్ షెడ్యూల్ సార్, ఒక రిసెప్షన్ షెడ్యూల్. అందరు ఆర్టిస్ట్ డేట్లు కుదిరాయి అప్పుడే మాకు. ఈశ్వరీరావు గారు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ అండ్ ఒక 200 జూనియర్ ఆర్టిస్ట్ల కాంబినేషన్ సార్ అది రిసెప్షన్ సెట్. దాన్ని అప్పటికప్పుడు నేను ఇంకొక రోజు కూడా చేయలేను అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డైరెక్టర్ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఒక 2 days ఓపిక పట్టు, నేను ఇంట్లోంచి నీకు భోజనం తెస్తాను ఇక్కడ పడకపోతే. 2 days ఓపిక పట్టు అయిపోతుంది అంటే, లేదంటే లేదు, నేను చెయ్యలేను.
అని చెప్పి 2 days ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది సార్. బాబా. వెళ్ళడం కూడా బాంబే కాదు, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళింది. 2 or 3 months అసలు కాంటాక్ట్లోకి రాలేదు సార్. ఓ మై గాడ్. ఫోన్ రెస్పాన్స్ అసిస్టెంట్ కూడా మాకు సరిగా రెస్పాన్స్ ఇవ్వడు సార్. మేనేజర్ కాదు, అసిస్టెంట్. ఇంకా మేము ఎప్పుడు అడగాలి డేట్స్, ఎలా చేయాలి? మా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోదా సార్? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అది? మేము సొంత డబ్బులు తీసుకుంటాము, లోన్ తీసుకుంటాం, దాని ఇంట్రెస్ట్లు పెరుగుతాయి, సినిమా డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది, దేనికి మంచిది కాదు. కరెక్ట్. అలా చేసింది. అగ్రిమెంట్లో ఇది కూడా ఉంది, నువ్వు ఏ రీజన్తో అయినా ప్రొడ్యూసర్కి ఇష్టం లేకుండా షెడ్యూల్ క్యాన్సిల్ చేస్తే ఆ లాస్ అంతా నువ్వు భరించాలని. మరి నేను అడగాల తనని ఇప్పుడు? అది కరెక్ట్. ఆల్మోస్ట్ మాకు అయింది సార్, 50 lakhs ప్లస్ లాస్ అయింది. ఎవరు ఇస్తారు మాకు అది? ఈశ్వరీరావు గారు బిజీ అయిపోయారు తర్వాత, మాకు డేట్స్ దొరకలేదు. చాలా బిజీ డేట్స్ ఉండే. ఆవిడ ఆ టైంలో లెనిన్ చేస్తున్నారు, ఇంకా 2 movies చేస్తున్నారు, ఫంకీ ఒకటి చేస్తున్నారు. ఆవిడ కష్టపడి అప్పుడొక డేట్ ఇవ్వగలిగారు. అంత ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీకు అసలుకి ఏ బిజినెస్లో ఉండేవారు సార్ మీరు? ఇద్దరు ఒకటే బిజినెసా? నో సార్ యాక్చువల్లీ నేను ఎస్బీఐలో చేసేదాన్ని. ఓ. ఐ వాజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. అక్కడి నుంచి అంటే నాకు ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ ఆల్ కంఫర్టబుల్ అండ్ ఫైన్, కానీ కొంచెము నాకు నచ్చినట్టు టైమింగ్స్, అంటే ఒక బౌండ్ టైమింగ్స్కి ఉండాల్సి వస్తుంది, నాకు నచ్చినట్టు లేదు అన్న ఒకటి. ప్లస్ తను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు అప్పటి నుంచి. ఓకే. సో తన ఫ్లెక్సిబిలిటీ అవన్నీ చూసి కొంచెము తనకేమో తనది కన్స్ట్రక్షన్. ఏమన్నా కంపెనీ నేమ్ ఉందా సార్? యనమల జిల్ ప్రాడక్ట్స్. ఓ యనమల. ఓకే. ఇంటి పేరే. సో ఇంకా తనకి ముందు నుంచి గవర్నమెంట్ జాబ్ ఇష్టం ఉండదు, ఉల్టా. అంటే పెద్ద అక్కడ నీకు గ్రోత్ ఉండదు, ఎక్స్పోజర్ ఎక్స్పాన్షన్ ఏది ఉండదు అని తన ఒపీనియన్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా బ్యాంక్ అని అడిగిన వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కూర్చొని ఆ డిస్కషన్ కొంచెం బోరింగ్ అనిపించేది సార్. అది అంత వైబ్ లేదు అనిపించేది, అందుకని నాకు కొంచెం అంత ఎక్కువ. సో ఇంకా అది మానేసి నేను ఒక కాస్మెటిక్ క్లినిక్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ డర్మటాలజీ క్లినిక్. డర్మటాలజిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారండి. ప్రొడక్ట్స్ ఒక్కటి ఉంది మా లేబుల్ కింద, అదర్వైజ్ ఇట్స్ ఆల్ స్కిన్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ ద లేబుల్? నొమాడ్ అని క్లినిక్ పేరు నా పేరు మీద ఉంది, దీప్తి నడిమింటి ఏస్థెటిక్స్. బట్ ఒక మాయిశ్చరైజర్ ఒకటి మా లేబుల్ ఉంది, నొమాడ్ దాని పేరు. సో అది నేను చూసుకుంటాను. 2 branches ఉన్నాయి దానికి, గచ్చిబౌలి అండ్ కుకట్పల్లి. వెరీ నైస్. తనది మాత్రము కన్స్ట్రక్షన్స్, ఇండిపెండెంట్ హౌసెస్, రిసార్ట్స్, ఇవి.